ఇంతవరకు ప్రెసిడెంట్ ఇచ్చిన whereas we have a woman prime minister 1960s ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. అక్కడ దాకెందుకు సార్, చిన్న దేశమైన శ్రీలంక మన నైబరు సిరిమావు బండార్నాయక కూతురు ఇజ్రాయెల్ గోల్డా మేయిర్ ఇన్ ఇజ్రాయెల్. ఇంకా ఇప్పుడు మన కరెంట్లీ వీ హ్యావ్ ఆనరబుల్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు యాజ్ ఎ ఉమెన్. సో వీ హ్యావ్ సెట్ ద ఎగ్జాంపుల్స్, ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. మనకి ఆర్థిక సంపద లేకపోయినా, అనుకున్న స్థాయిలో టెక్నాలజీ సంపద లేకపోయినా, ప్రజాస్వామ్యానికి సంబంధించినంత వరకు, స్త్రీ హక్కుకు సంబంధించినంత వరకు ఇండియా చేసినంతగా వేరే వాళ్ళు ఎవరు చేయలే. సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్ నైదర్ అమెరికన్స్ నార్ యూరోపియన్స్ డూ హ్యావ్ ఎనీ మోరల్ ఫైబర్. వాళ్ళకి లేదు కదండి, మేము బలవంతులం కాబట్టి మేము ఏది చేస్తే అదే శాసనం అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు కదా. ఇవాళ ఈ మొత్తం ఈ రెండు ఆర్థిక పరంగా కూడా ఒప్పందాలు అయినాయి, రక్షణ అయింది, ఇంధన రంగంలో కుడంకుళానికి సంబంధించి మిగిలిన 4 రియాక్టర్లు అయింది. ఇవన్నీ అయిన తర్వాత రేపొద్దున ఇంకోటి కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం, సీ ట్రేడ్లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అన్ ఎడ్జ్. ఇరాన్లో మనం నిర్మిస్తున్న పోర్టు కనుక అది పూర్తయితే డైరెక్ట్ గుజరాత్ నుంచి, ముంబై నుంచి ఈస్టర్న్ యూరోప్, మిడిల్ ఈస్ట్ ద్వారా ఈస్టర్న్ యూరోప్ వెళ్ళిపోతాం వితౌట్ టచింగ్ పాకిస్తాన్. ఇన్ని అవకాశాలని మనం వినియోగించుకుని ముందుకెళ్తాం. ఐమెక్ అని ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ నియమిస్తున్నాము. దట్ ఈస్ అవర్ కౌంటర్ ప్రొడక్టివ్ టు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఆఫ్ చైనా. సిపెక్ ద్వారా చైనా ఏం చేసిందంటే భారత్ని ఇబ్బంది పెడదామని చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా పాకిస్తాన్తో చెలిమి చేసుకొని పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చి, పాకిస్తాన్ గుండా అంటే పాకిస్తాన్ నుంచి అటు ఇరాన్ రీచ్ అయ్యి, ఇరాన్ నుంచి మధ్యప్రాచ్యం నుంచి యూరోప్కి వెళ్ళి, ఇది చైనా యొక్క గేమ్. ఒక 70 దేశాలని సంతకం పెట్టించింది బీఆర్ఐ మీద. డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటారు అది. అంటే డబ్బులు ఇచ్చి నిన్ను కొనేయటం. నియో కొలోనియలిజం కూడా అంటారు. కొలోనియలిజం స్టార్టెడ్ బై యూరోపియన్స్ అయితే ఈ నియో కొలోనియల్ టెండెన్సీస్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో పాటు చైనా కూడా అలవర్చుకుంటుంది. ఏం చెప్తుందంటే, మీ ఇంట్లోకి వస్తాను, మీ ఇంట్లో నాకు ఆ చివరి పోర్షన్ మాత్రమే అద్దెకి ఇవ్వు, ఆ అద్దెకి కూడా 99 ఏళ్ళు ఇవ్వు లీజుకి, మిగతా పోర్షన్స్ నువ్వే పెట్టుకో. ఆ ఇంటికి దారి అదే అవుతుంది, ఆ ఇంటికి దారి అదే చేసుకుంటుంది. పక్కన మొత్తం ఇంటెలిజెన్స్ అంతా గ్యాదర్ చేసుకుంటుంది. తన యొక్క అవసరాలని గడుపుకొని నేను డమ్మీ చేసేసి చివరికి నీ స్థలాన్ని నువ్వు అప్పు కట్టలేక చైనా చేతిలో పెడతావు. వాళ్ళకి లైక్ శ్రీలంక, నేపాల్, లేకపోతే పాకిస్తాన్, బంగ్లాదేశ్. ప్రపంచ మేధ ఉన్నాడు కానీ ఆయన ప్రపంచ పోలీస్, ఈయన యూనస్ మహమ్మద్ ప్రపంచ మేధ. జిన్పింగ్ కలిసి వచ్చిన తర్వాత టోన్ అండ్ టనర్ మారిపోయి పీక నొక్కేస్తా ఉంటాడు ఆయన. ఆయనకి సపోర్టు మళ్ళీ అమెరికా. ఆ రోజు మొన్న ఆవిడ మాట్లాడుతున్నప్పుడు షేక్ హసీనా ఏముంది, వాళ్ళు అడిగింది ఏదో ఇవ్వకపోయేసరికి రెజ్యూమ్ చేంజ్. సో మరి ఇలాంటి వాటితోటి మనం రోజు తగు పెట్టుకోలేం కాబట్టి రష్యాతోటి సంబంధాలు అంతే. సో ఐ హోల్ హార్టెడ్లీ ఫుల్లీ సపోర్ట్ అవర్ రిలేషన్షిప్ విత్ రష్యా. అట్ ద సేమ్ టైమ్ ఐ టు ప్రే అండ్ ఐ హోల్ హార్టెడ్లీ వర్క్ టువర్డ్స్ ఎస్టాబ్లిషింగ్ పీస్ బిట్వీన్ Russia and Ukraine and de-escalating the conflict, demilitarizing the Russia-Ukraine theatre of warfare. తప్పనిసరిగా రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం ఆగాలి, శాంతి రావాలి. బట్ అట్ ద సేమ్ టైం రష్యా ఇండియా మన ఇద్దరి మధ్య సంబంధాలు అమెరికానో యూరోపియన్ యూనియనో చెప్తే మనం వినే స్థాయిలో కానీ వినాల్సిన అవసరం కానీ లేదని చెప్తున్నాను నేను. స్ట్రాటజిక్ అటానమీ, భారతదేశానికి ఏం కావాలో భారతదేశానికి తెలుసు. భారతదేశం ఎవరితో చెలిమి చేయాలి, ఎవరితో చెలిమి చేయకూడదు, ఎవరితో ఎలా ఉండాలనేది మాకు ఇప్పుడు 78 ఏళ్ళు వచ్చింది, మాకు చెప్పొద్దు మీరు దయచేసి. వీఆర్ ఏ 78-year-old proved track record India does have. We the people of India having solemnly constitute మన ప్రియాంబులో మనం రాసుకున్నాం కదా. సో ఆ విధంగా వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేది రాసుకున్నాం మనం. రాసుకొని మాకు డెమోక్రసీలో కానీ, ఎలక్షన్స్లో కానీ, లేకపోతే స్త్రీ స్వాతంత్రంలో కానీ, స్త్రీకి లేదా మైనారిటీస్, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేరు, వీటన్నిటికీ మనము ఎంతో ఎంపవర్మెంట్ ఇస్తా ఎలక్షన్స్ పెట్టుకుంటా ప్రజాస్వామ్యబద్ధంగా. ఇంతవరకు మనకి రికార్డ్ ఏంటో తెలుసా సార్? అంటే నన్ను క్షమించండి, తొడగొట్టి చెప్పమంటే తొడగొట్టి చెబుతాం, మేసం మెలేయమంటే మేసం మెలేస్తాం. ఏంటో చెప్పనా సార్, భారతదేశానికి ఇంతవరకు
మిలిటరీ రూల్, ఆర్మీ తీసుకొని, లేకపోతే ఏదైనా కు అంటే ఒక కుట్ర జరిగి, అలా ఇంతవరకు భారతదేశానికి జరగలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వాలు, అంటే ఓకే మనలో ఎన్నో పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, ఎన్నో విభేదాలు ఉన్నాయి, అదొకటి ఒకటే. కానీ త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది భారతదేశానికి సంబంధించినంత వరకు. ఆ సేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన భారతదేశానికి సంబంధించి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ని మనం కాపాడుకుంటా, ఇండియా చైనా, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా మయన్మార్, ఇండియా భూటాన్, ఇండియా నేపాల్, ఇండియా పాకిస్తాన్, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ని కాపాడుకుంటా, వాసుదేవన్ గారు శ్రీలంకతో వాటర్ బోర్డర్ని కాపాడుకుంటా 11,098 కిలోమీటర్లు భారతదేశానికి కోస్తా తీర ఉంది. 9 కోస్తా రాష్ట్రాలు, 4 కేంద్ర ప్రాంతాలు కలిపితే వీటిని కాపాడుకుంటా, అంటే అసేతు హిమాచలం 26,000 కిలోమీటర్లని డే ఇన్ అండ్ డే అవుట్ ప్రతిరోజు భారతదేశ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, ఐబీ, రా మనందరం కలిసి వీఆర్ ప్రొటెక్టింగ్ అవర్ కంట్రీ. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ త్రూ అవర్ 99 టీవీ, we don't need to listen to American lessons or European lessons on how India must conduct itself in the Committee of Nations, in the world affairs. We have arrived. We are 78-year-old as a independent, sovereign, socialist, secular, democratic republic. So please don't try to teach us whom to do friendship, whom not to do friendship with, is what the main point I wanted to drive this evening with you, sir. And in the context of Indo-Russian. Yeah, Indo-Russian. ఇప్పుడు Indo-Russian context లోనే చివరిలో couple of 2 questions. Yeah. I don't want to take much of your time. Yes, sir. ఏంటంటే మన పీక నొక్కేస్తానంటున్నాడు, చికెన్ నెక్ నొక్కేస్తే దగ్గర పీక నొక్కేస్తానంటే యూనస్ మహమ్మద్ ఏంట తెంపరదనం ఎక్కడి నుంచి వచ్చింది? సో మీరు మొహమ్మద్ యూనస్ గారి గురించి, బంగ్లాదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. 99 టీవీ ప్రేక్షకులు నేను చెప్పొచ్చేది ఏంటంటే, భారతదేశానికి అతిపెద్ద ల్యాండ్ బోర్డర్ ఉన్న దేశము బంగ్లాదేశ్. 4,000 కిలోమీటర్లు, అంటే మనకి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉంటే ఇండియాకి పక్కన ఉన్న దేశాలకి, అందుట్లో 4,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ బంగ్లాదేశ్తో ఉంది. వాసుదేవన్ గారు, మనం లేకపోతే అసలు బంగ్లాదేశ్ ఉందా సార్? 1971లో పాకిస్తాన్ మిమ్మల్ని వెనక నుంచి, ముందల నుంచి, పైనుంచి, కింద నుంచి కొడుతుంటే మిమ్మల్ని కాపాడింది ఎవరు? ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ మేము ఇండిపెండెంట్ కంట్రీ అని చెప్పుకోవడానికి మీ అస్తిత్వం ఎవరిచ్చారు మీకు? మీరు ఎట్లా మర్చిపోతారండి? మీకు ఏమైనా మెమరీ లాస్ ఏమైనా ఉందా మొహమ్మద్ యూనస్ గారు? ప్లీజ్ గో అండ్ చెక్ విత్ ద డాక్టర్. ఎందుకంటున్నానంటే, తల్లి పాలు దాగి రొమ్ము గుద్దటం ఏంటి సార్? భారతదేశం లేకపోతే అసలు బంగ్లాదేశ్ ఆవిర్భావం ఉందా? బంగ్లాదేశ్ యొక్క అస్తిత్వం ఉందా? మీరు ఇమాజిన్ చేయలేరు కదా. బంగ్లాదేశ్కి మంచికి చెడుకి ఎన్నిసార్లు మనం ఆదుకున్నాము, ఎన్ని డబ్బులు ఇచ్చాము బంగ్లాదేశ్కి, ఎన్ని పాఠాలు నేర్పించాం, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏ విధంగా ముందరికెళ్ళాలి అని. సో మొహమ్మద్ యూనస్ గారు బంగ్లాదేశ్ మనకి టీచ్ చేసే స్థాయిలో లేదు. వాళ్ళు మన చికెన్స్ నెక్కిని ఏదో నొక్కుతామన్నారే, అరే బాబు ముందర మీ కోసాలు కదులుతీ చైనా కానీ, పాకిస్తాన్ కానీ, లేకపోతే మిగతా ఇంకా వేరే కంట్రీస్ ఉన్నాయే వాళ్ళతో ఏమైనా చేసుకోండి, కానీ మా దగ్గరికి రావద్దు. మీరు వచ్చినా మీ వల్ల కాదు అది. ఎందుకంటే చివరికి ఈ మొహమ్మద్ యూనస్ ఇది కూడా చెప్తారు, ఇట్స్ ఏ పాసింగ్ ఫేజ్ అంటారు. ఎస్, వెరీ ట్రూ. చక్కటి చంద్రుడు, పౌర్ణమి చంద్రుడి మధ్య చిన్న మేఘాలు అలా వెళ్ళిపోతాయి గాలికి, నల్లటి మేఘాలు. ఈ మొహమ్మద్ యూనస్ వెళ్ళిపోతాడు. మళ్ళీ బంగ్లాదేశ్లో కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వము ఏర్పడుతుంది వెరీ సూన్. ఎందుకంటే ఇది ఒక పాసింగ్ ఫేజ్ అని చెప్పాను నేను. సో ఈ ఫేజ్లో వాళ్ళు ట్రాన్సిషన్లో ఉన్నారు కాబట్టి కొద్దిగా మనం సహనంగా, వాళ్ళు ఏదో మాట్లాడితే మాట్లాడినివ్వండి. వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రాటజిక్ క్యాలిక్యులస్, స్ట్రాటజిక్ అటానమీ, అండ్ ఆల్సో వీ నో హౌ టు డూ ద స్టేట్ క్రాఫ్ట్. We are not worried about what Mohammad Yunus of Bangladesh says.